నిజంగానే అంత వర్త అక్కడ నియోపోలిస్ లో ఎకరం 100 కోట్లు, లేకపోతే మీ రియల్ ఎస్టేట్ వాళ్ళు చూపిస్తున్న హవాలా మార్కెట్? పర్టికులర్ లొకేషన్ లో 30-35 CR నడుస్తుంది పర్ ఎకర్. కాకపోతే రాజపుష్ప వాళ్ళకి అక్కడ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి సో దానికి కనెక్టివిటీ పెరుగుతుంది. సేమ్ టైం ఇక్కడ వీళ్ళకు 150 ఫీట్ రోడ్ కనెక్టివిటీ వస్తే ఉద్దేశిస్తూనే వాళ్ళు ప్రైస్ ఎక్కువైనా తీసుకున్నారు. అసలే నిజంగానే ఆ ఏరియా ఎలా డెవలప్ అవబోతుంది? ఆల్రెడీ డెవలప్ ఏరియానే, బట్ ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తున్నారు అనమాట. డౌన్ ద 5 years లో నియోపోలిస్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ 20 years బ్యాక్ మనం జూబ్లీస్ బంజారాస్ పెద్ద నగర. నెక్స్ట్ లాస్ట్ మనం 10 years 5 years గచ్చిబౌలి కోకాపేట ఈ ఎలా చూసామో నెక్స్ట్ మనం జనరేషన్ చెప్పేది కనెక్టివిటీస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ రైల్, మెట్రో ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? కనెక్టివిటీ పరంగా చూస్తుందంటే అవుటర్ రింగ్ రోడ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉండడం వల్ల ఏమైందంటే ఆల్రెడీ మనకు నార్సింగ్ కనెక్టివిటీ టువర్డ్స్ శంకర్పల్లి వే రోడ్ కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా తెల్లాపూర్కు కొల్లూరు కూడా ఒక కనెక్టివిటీ పెంచుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు కూడా 2 ఎగ్జిట్లు క్రియేట్ చేయడం జరిగింది. సో అయితే ఆ 4th సిటీ చుట్టూ చాలా వెంచర్స్ అనేవి ఇంతకు ముందే డెవలప్ చేశారు. ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు కూడా, బట్ ఇప్పుడు మంచి టైమా తీసుకోవడానికి వెంచర్స్ లో ప్రాబ్లమ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 4th సిటీ అంతా కూడా కొంతవరకు DTCP ప్రాంతం ఉంటే కొంత HMDA లిమిట్స్లో ఉంటాయి. దాని ఫోకస్ కానీ మిస్ అవుతున్న ఉద్దేశంతో FCDA సపరేట్ నామ్ పెట్టేసి సపరేట్ బాడీ పెట్టేసి దాని ద్వారా డెవలప్ చేస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అసలు రియల్ ఎస్టేట్ అంటేనే ఇట్లా మొత్తం డౌన్ అయిపోయిందని మాట్లాడుతున్నప్పటికీ నియోపోలిస్ అసలు ఎక్కడా తీసిపోవట్లేదు. అసలు ఏం నియోపోలిస్, ఆ ప్రాజెక్ట్ గురించి, ఆ ఏరియా గురించి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు? అంటే నియోపోలిస్ ఇప్పుడు రీసెంట్గా వస్తుందండి. మనకు కోకాపేట మనకు 2007 నుంచి తెలుసు. కరెక్ట్. కోకాపేటలో ఎక్కడ ఉంటే కోటేశ్వరుడు అనే నానుడి మనకు 2007 నుంచి తెలుసు. సో అదే ట్రెండ్ మనకు మొన్నటి వరకు కంటిన్యూ అయింది. అయితే రీసెంట్గా మనకు కోకాపేట సెజ్ యాక్చువల్గా 1630 ఎకరాల ల్యాండ్, మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్. యాక్చువల్గా ఏంటంటే అది 1930s మనకు నిజాం ఉన్నది. ఏంటంటే నిజాం దగ్గర పనిచేసే జాగీర్ల ఒక సంస్థానంలో ఉండేటువంటి ల్యాండ్ అది. ఆ తర్వాత కొంతమంది కేసు వేయడం, దాన్ని క్లియర్ చేసుకోవడానికి 2016 వరకు అది ఇష్యూ నడిచింది. ఆ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నాక దాన్ని ఏంటంటే ల్యాండ్ తీసుకున్నాక వాళ్ళు ఏంటంటే కొంతవరకు గవర్నమెంట్ సైడ్ డెవలప్ చేస్తూ కొంత గవర్నమెంట్ ఓపెన్ ఫ్లాటింగ్తో వాటి అమ్మేసింది బయట. సో ట్రేడింగ్ చేయడం వల్ల ఏమైందంటే అక్కడ రాజపుష్ప లాంటి వాళ్ళ బిల్డరు 1.26 acres 1 CR 100 crores కొన్నారు. సో దానివల్ల ట్రెండింగ్ వచ్చింది. అక్కడ ఏమైందంటే ఎకరం 100 కోట్లకు పోయిందనే ట్రెండింగ్ బాగా జరిగింది మార్కెట్. నిజంగానే అంత వర్త అక్కడ నియోపోలిస్ లో ఎకరం 100 కోట్లు, లేకపోతే మీ రియల్ ఎస్టేట్ వాళ్ళు చూపిస్తున్న హవాలా మార్కెట్? యాక్చువల్గా ఆ పర్టికులర్ లొకేషన్ లో 30-35 CR నడుస్తుంది పర్ ఎకర్. కాకపోతే రాజపుష్ప వాళ్ళకి అక్కడ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ ఏదైతే వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారో దాని వెనుక వాళ్ళ ల్యాండ్ ఉంది. సో దానికి కనెక్టివిటీ పెరుగుతుంది. సేమ్ టైం ఇక్కడ వీళ్ళకు 150 ఫీట్ రోడ్ కనెక్టివిటీ వస్తే ఉద్దేశిస్తూనే వాళ్ళు ప్రైస్ ఎక్కువైనా తీసుకున్నారు. అసలే నిజంగానే ఆ ఏరియా ఎలా డెవలప్ అవబోతుంది? ఆల్రెడీ డెవలప్ ఏరియానే, బట్ ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తున్నారు అనమాట. డౌన్ ద 5 years లో నియోపోలిస్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా అది గ్లోబల్ సిటీతో మనం కంపేర్ చేయాల్సి వస్తుంది. అయితే మనము లాస్ట్ 20 years బ్యాక్ మనకు జూబ్లీస్ బంజారాస్ పెద్ద నగరాలు. నెక్స్ట్ లాస్ట్ మనం 10 years 5 years చూస్తే గచ్చిబౌలి కోకాపేట ఈ ఎలా చూసామో నెక్స్ట్ మనం జనరేషన్ చెప్పేది నియోపోలిస్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఓన్లీ 535 ఎకరాల వరకే ఆ సెజ్ ఆ లేఅవుట్ ని డెవలప్ చేశారు. అందులో కొంత భాగం మనము సినిమా వాళ్ళకి, చిత్ర పరిశ్రమ వాళ్ళకి ఇవ్వడం, చిత్ర పరిశ్రమ టవర్స్కి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అంతా కూడా కొంత IT టవర్లు, కొంత కమర్షియల్ టవర్స్కి ఇవ్వడం జరిగింది, కొంత రెసిడెన్షియల్ ల్యాండ్కి ఇవ్వడం జరిగింది. ఆ 535 ఎకరాల పార్సిల్ ల్యాండ్లోనే ఇంత పెద్ద డెవలప్మెంట్స్ రావడం జరుగుతుంది. అందులో వచ్చే రోడ్లన్నీ కూడా 120, 100, 150, 200 ఫీట్ రోడ్స్ వస్తున్నాయి. ఇందులో కూడా ఎలా చేశారంటే మనకు లైక్ సింగపూర్ రోడ్ కనెక్టివిటీ లెవెల్లో డెవలప్ చేశారు. ఒకేసారి 3 cars ఒక ట్రక్ వెళ్ళేటట్టుగా, దాని పక్కన బఫర్ జోన్, తర్వాత వాకింగ్ ట్రాక్, తర్వాత సైక్లింగ్ ట్రాక్, తర్వాత ప్లాంట్
ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్. సో ఇవన్నీ కాకుండా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు అక్కడ. సో దానివల్ల ఏంటంటే డిఫరెంట్గా కనపడుతుంది ఆ సెజ్, ఆ కోకాపేట నియోపోలిస్ వర్క్ అంతా కూడా. అది కొత్త నగరం, నియోపోలిస్ అంటే కొత్త సిటీ. సో ఎవరైనా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే ఛాన్సెస్ అక్కడ ఏమైనా ఉన్నాయా, లేకపోతే 0%? లేదు, ఛాన్సే లేదు అస్సలు లేదు. లేదు లేదు, ఓకే. అదంతా రిచ్ పీపుల్. సో ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిందా మొత్తం నియోపోలిస్, ఇంకా ఏమైనా ఉందా? సోల్డ్ అవుట్ అయిపోయిందండి, గవర్నమెంట్ సైడ్ నుంచి సోల్డ్ అవుట్ అయింది. అక్కడ మన హైదరాబాద్లో టాప్ ప్లేయర్స్ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మైహూమ్ వల్ల 8 టవర్స్ ఉంటే అందులో 6 టవర్స్ ఆల్రెడీ కంప్లీట్ అవుతునికి వచ్చింది. ఇంకో 6 months 1 yearలో హ్యాండ్ ఓవర్ చేసేస్తారు వాళ్ళు. ఇట్లే రాజపుష్ప వాళ్ళు, మైహూమ్ వాళ్ళు, ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళు, ఏపీకే వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద బిల్డర్స్ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళు ఒక్కొక్కరు టవర్స్ అవుతున్నాయి. సో కనెక్టివిటీస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ రైలు, మెట్రో ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అక్కడ? కనెక్టివిటీ పరంగా చూస్తుందంటే అవుటర్ రింగ్ రోడ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉండడం వల్ల ఏమైందంటే ఆల్రెడీ మనకు నార్సింగ్ కనెక్టివిటీ టువర్డ్స్ శంకరపల్లి వే రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళు నియోపోలిస్ ఎడ్జ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ డైరెక్ట్ కనెక్టివిటీ ఇస్తున్నారు, 100 feet రోడ్ కనెక్టివిటీ ఇస్తున్నారు, డైరెక్ట్గా ఇస్తున్నారు. అదేవిధంగా తెల్లాపూర్కు, కొల్లూరుకు కూడా ఒక కనెక్టివిటీ పెంచుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు కూడా 2 ఎగ్జిట్లు క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ నియోపోలిస్ ఏరియా ఇంత డెవలప్ అవడం వల్ల ఫ్యూచర్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డిఫరెంట్ ఏంటంటే ఒక జివెల్ ఆఫ్ హైదరాబాద్ లెక్క చూపించవచ్చు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే మనం బంజారాస్ చూపించేవాళ్ళం, జూబ్లీస్ చూపించేవాళ్ళం, తర్వాత గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతం. ఇప్పుడు హైదరాబాద్ అంటే నియోపోలిస్ చూపిస్తాం మనం. అంత డిఫరెంట్ గా చేంజ్ అవబోతుంది. డిఫరెన్స్ ఏంటండి కోకాపేటకి నియోపోలిస్కి? ఏమైనా డిఫరెన్స్ ఉందా? సేమ్ అంటే కోకాపేట అనేది చిన్న డిఫరెంట్ ఏరియా. ఒకప్పుడు చిన్న విలేజ్ గా ఉన్నది, తర్వాత కమర్షియల్ టౌన్ గా అర్బనైజేషన్, స్కై స్కాపర్స్ వచ్చారు. నియోపోలిస్ సపరేట్ ఏరియా. నియోపోలిస్ లో అంతా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో డెవలప్ చేస్తున్నటువంటి ఏరియా ఇదంతా కూడా. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా మనం ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకు మీ దగ్గర మంచి సిటీ, మంచి టౌన్, మంచి ఏరియా ఉందంటే మనం ఇంతవరకు గచ్చిబౌలి చెప్పిన ప్రాంతాన్ని ఇప్పుడు నియోపోలిస్ అని చెప్పగలుగుతాం మనం కాన్ఫిడెంట్ గా. ప్రపంచ నగరాలకు ధీటుగా నియోపోలిస్ డెవలప్ చేయబోతున్నారు. హైదరాబాద్ ఐటీ ఎంప్లాయ్మెంట్ 7.6 lakhs, అప్రాక్సిమేట్లీ 8 lakhs అనుకోండి. ఒక నియోపోలిస్ ఎడ్జ్ గా డెవలప్ అయితే 10 lakhs ఎంప్లాయ్మెంట్ అక్కడే క్రియేట్ అవ్వబోతుంది. ఓన్లీ 10 lakhs ఎంప్లాయ్మెంట్. ఓ మై గాడ్. ఒక 7.6 lakhs ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ అవుతూనే మనం అటు బిహెచ్ఎల్ ఇదంతా డెవలప్ అయింది. నార్సింగి, మైదీపట్నం, రాజధాని నగర్ నుంచి మొదలుకుంటే అంతవరకు అయింది. ఓన్లీ అక్కడ కోకాపేట సెజ్లో కాక అక్కడ నియోపోలిస్లో 10 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే అప్ టు శంకర్పల్లి వరకు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈజ్ రైట్ టైం అనమాట. హైదరాబాద్లో ఎక్కడైనా ఒక చోట ఒక స్థలం అనేది ఒక మనిషికి ఇన్వెస్ట్ చేయాలి, తీసుకోవాలి అంటే. అవును. ఓకే. సో ఇప్పుడు నియోపోలిస్ సిటీ ఇదంతా హైదరాబాద్లో అయిపోయింది. సో నెక్స్ట్ 4th సిటీ, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకుంటున్నారు. అది ఎలా ఉండబోతుంది? అసలు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందా? నెక్స్ట్ గవర్నమెంట్ వేరే వాళ్ళు ఏమైనా మారితే ఇంకా అది అలాగే ఉండిపోద్దా 4th సిటీ అని మాటల్లో మాత్రమే వినిపిస్తుంది? లేదండి, ప్రభుత్వాలు మారినా, పరిస్థితులు మారినా భూమి అయితే అక్కడే ఉంటుంది. భూమిలో ఏదో ఒక యాక్టివిటీ ఏదో గవర్నమెంట్ చేయాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా అభివృద్ధి చేయాలి. అయితే ముందు ఫార్మా సిటీ అని చెప్పారు, మళ్ళీ దాన్ని తీసేసి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ బై ఛాన్సో, బై లక్కో, లేకపోతే ఫార్చునేట్లీ ఇంకా వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు పేరు మార్చి అదే డెవలప్మెంట్స్ అని కొనసాగుతాయా? అంటే పేరు మారకపోవచ్చు, ఇంకా జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చాడా, కొంతమంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు, కొంతమంది ఎంఓయూలు జరిగి ఉన్నాయి. సో ఒకవేళ నేమ్ మారినా, గవర్నమెంట్ మారినా, పార్టీలు మారినా ప్రాంతం అయితే మారదు. ఎందుకంటే డెఫినెట్గా 14,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేసి రెడీగా గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇది కాకుండా ఇంకొక 15,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేద్దామని ఈ గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఒకటి. రెండోది ఏంటంటే ఈ గవర్నమెంట్కి ఇంకా 4 years టైం ఉంది ఎలక్షన్స్కి వెళ్ళాలంటే. సో ఈ 4 yearsలో చాలా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా జపాన్కి వెళ్ళినప్పుడు కానీ, అంతకుముందు ఉత్తర కొరియాకి వెళ్ళినప్పుడు కానీ, తైవాన్కి వెళ్ళినప్పుడు కానీ, టోక్యోకి వెళ్ళినప్పుడు కానీ చాలా కంపెనీస్తో ఎంబోయ్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్ ఉంది, స్కిల్ యూనివర్సిటీ ఉంది. స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహేంద్ర లాంటి ఒక దిగ్గజ పారిశ్రామికవేత్తను తీసుకొచ్చి దానికి చైర్మన్ పెట్టారు. సో అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఆల్రెడీ 650 ఎకరాలు ఓపెన్ ఫ్లాట్స్ వెంచర్ చేసేసి అలా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది కాకుండా రీసెంట్గా జపాన్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారితో ఎంఓయూ చేసుకున్నారు. మెరిడోమా కంపెనీ ఎంఓయూ చేసుకున్నారు. వాళ్ళు 600 acres 1,000 crores ఇన్వెస్ట్మెంట్తో చేస్తున్నారు. వాళ్ళు గ్రీన్ ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ అగ్రికల్చర్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది కాకుండా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్లో వాళ్ళు ఉన్నారు.
చెప్తున్నారు. సో వాళ్ళ వల్ల ఇంకొక 10,000 crores ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఓన్లీ 4 సిటీలో. ఇది కాకుండా హైదరాబాద్ రేస్ క్లబ్ కానీ హైదరాబాద్లో ఉన్న గోల్ఫ్ కోర్ట్ని పీజీఏ అసోసియేషన్ అంటే ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళతోని 4 సిటీలో డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ రేస్ క్లబ్ని 4 సిటీకి షిఫ్ట్ చేస్తున్నారు. ఫాక్సికాన్ సెకండ్ ఫేజ్ని 4 సిటీ షిఫ్ట్ చేస్తున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ని 4 సిటీలో సెకండ్ ఫేజ్ 70 కోట్లతో నిర్మించబోతున్నారు. ఏఐసిటీకి 250 కోట్లతో గూగుల్ వాళ్ళు ఒక డేటా సెంటర్ పెడతామంటున్నారు. ఎన్టీటీ డేటా వాళ్ళు నోయిస్ అనే ఒక సంస్థను వాళ్ళు కూడా డేటా సెంటర్ పెడతాబోతున్నారు 1250 కోట్లతో. సో మనకు 12,500 కోట్లతో. సో మనకు డెవలప్మెంట్స్ వైజ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కంపెనీస్ 4 సిటీకి రావడానికి ఇష్టపడుతున్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 35-40 minutes టైంలో రీచ్ అవ్వచ్చు. ఒకటి సౌత్ హైదరాబాద్లో ఎక్కువ ల్యాండ్ బ్యాంకింగ్ అవకాశం ఉంది అక్కడే, ఎక్కువ ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది కూడా అక్కడే. సో గవర్నమెంట్ ఎక్కువ ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సెజ్ కోసం సపరేట్ 133 kV పవర్ గ్రిడ్ కూడా నిర్మించున్నారు. ఇది కాకుండా యాచారంకి సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో టువర్డ్స్ కందుకూరు టు యాచారం వరకు 200 feet రోడ్ ఆల్రెడీ నిర్మించబడి ఉంది. ఇది కాకుండా ఔటర్ రింగ్ రోడ్ టు ఆమన్గల్లు దగ్గర వచ్చేటువంటి రీజనల్ రింగ్ రోడ్కు 330 feet గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే 330 feet రోడ్ మధ్యలో డివైడర్లో మెట్రో కూడా ప్రపోజ్డ్ ఉంది. సో ఫేజ్ 1లో భాగంగా ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల నుంచి మొదలుకుంటే మీర్ఖాన్పేట వరకు ఫేజ్ 1 డెవలప్ చేస్తున్నారు. ఆ తర్వాత మీర్ఖాన్పేట టు ఆమన్గల్ వరకు ఉన్నటువంటి హైవేని కూడా డెవలప్ చేస్తారు. ఇదంతా కూడా 41.5 kilometer డిస్టెన్స్ ఏదైతుందో దీన్ని అతి త్వరలో మొదలు పెట్టబోతున్నారు. ఫేజ్ 1కి ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్ అలొకేషన్ కూడా అయిపోయింది 2,000 crores. సో అయితే ఆ 4th సిటీ చుట్టూ చాలా వెంచర్స్ అనేవి ఇంతకు ముందే డెవలప్ చేశారు, ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు కూడా. బట్ ఇప్పుడు మంచి టైమా తీసుకోవడానికి వెంచర్స్లో ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ప్లాట్స్ కానీ? అవునండి, ఇప్పుడు తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 4th సిటీ అంతా కూడా కొంతవరకు డిటిసిపి ప్రాంతం ఉండే, కొంత హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉండే. ఇప్పుడు ఆ 4th సిటీ మొత్తం కూడా హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ 4th సిటీలో కూడా ఏం చేశారంటే FCDA అని కొత్త అటానమస్ బాడీని ఏర్పాటు చేశారు, గవర్నమెంట్ బాడీని ఏర్పాటు చేశారు. ఈ బాడీ ఏం చేస్తుందంటే 7 మండలాలు 56 రెవెన్యూ విలేజ్, 74 గ్రామాలు. 56 విలేజ్కి ఏవైతే అనుబంధంగా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయో అవన్నీ కలిపి 74 అవుతున్నాయి. ఈ 56 రెవెన్యూ విలేజ్ 7 మండలాలు, యాచారం కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, కందుకూరు కానీ, మహేశ్వరము, కడతాలు, ఆమన్గల్, ఈ 7 మండలాలలో కలిపి ఉన్నటువంటి 56 విలేజ్ కలిపి FCDA అని పెట్టారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ 768 చదరపు కిలోమీటర్ విస్తరణతో ఉన్న ఈ ల్యాండ్ అంతా కూడా FCDA లిమిట్స్లో ఉంటుంది. ఈ FCDAకి చైర్మన్గా ముఖ్యమంత్రి గారే ఉంటారు. దానికి వైస్ చైర్మన్గా వచ్చేసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా డెవలపర్, IT మినిస్టర్ ఉంటారు. ఆ తర్వాత HMDA కమిషనర్, DTCP కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, దానికి సంబంధించినటువంటి 12 మందితోని కమిషనర్తోని IAS తోని ఒక కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ నానక్రాగూడలో FCDA ఆఫీస్ పెట్టి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఇదే విధంగా వీళ్ళు FCDA పర్మనెంట్ ఆఫీస్ కోసం మీర్ఖాన్పేట ప్రాంతంలో ఒక ల్యాండ్ చూస్తారు, అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఈ FCDAలో వచ్చేటువంటి డెవలప్మెంట్ కానీ, FCDA పరిధిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అప్రూవల్స్ కానీ అన్ని కూడా FCDAనే చూసుకుంటుంది. ఎందుకు FCDAను డివైడ్ చేశారంటే HMDA విస్తీర్ణం పెరగడం వల్ల HMDAకి లోడ్ ఎక్కువ అవుతుంది, బడ్డెన్ ఎక్కువ అవుతుంది. సో అప్రూవల్ కానీ దాని ఫోకస్ కానీ మిస్ అవుతుందని ఉద్దేశంతో FCDA సపరేట్ నామ్ పెట్టేసి సపరేట్ బాడీ పెట్టేసి దాని ద్వారా డెవలప్ చేస్తున్నారు. సో FCDAలో వచ్చే డెవలప్మెంట్ కూడా అంత స్పీడ్గా జరిగే అవకాశం ఉంది ఇక్కడ. ఓకే, ఓవరాల్గా ఎంత టైం పట్టచ్చు మనకు ఈ FCDA వాళ్ళు మొత్తం అంతా క్లారిఫై చేసి ప్రీ ప్లాన్డ్గా ముందుకెళ్ళడానికి, వర్క్ స్టార్ట్ చేయడానికి? గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఇమీడియట్గా అప్రూవల్స్ ఇస్తున్నారు, వితిన్ 30 daysలో అప్రూవల్స్ ఇస్తున్నారు. ఓ నైస్. సో త్వరగానే స్టార్ట్ అయిపోతుంది అనమాట. బిల్డర్ హౌస్ ఇచ్చింది అందులో భాగంగానే. సో నియోపోలిస్ చూడడానికి ఎలా ఉంది, గచ్చిబౌలి ఎలా ఉంది, అంతకంటే బాగుంటుందా ఇప్పుడు? మేబీ ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కందుకూరు నుంచి యాచారం ఉన్నది 200 feet రోడ్, ప్రపోజ్డ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ 330 feet రోడ్. ఇదే రేంజ్లో ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ స్థాయి ఇన్వెస్ట్మెంట్, తైవాన్, జపాన్, కొరియా ఇక్కడి నుంచి వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద కంపెనీలు ఉంటాయి. కాబట్టి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండానే చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దట్టు మెట్రో ఒకటి ప్రపోజల్ ఉంది మనకు ఆల్రెడీ, ఒకటి ఎయిర్పోర్ట్కి ఉంది, ఒకటి మనకు LB నగర్ కనెక్టివిటీ వయా కర్మన్ఘట్ నుంచి ఉంది. కాబట్టి మేబీ అక్కడ ట్రాఫిక్ ఇష్యూ లేకుండా పెద్ద రోడ్డు నిర్మించే అవకాశం ఉంది. కాకపోతే FCDAలో ఎక్కడ ఏ రోడ్డు వస్తుంది అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. సో వితిన్ ది FCDAలో కొంటున్నప్పుడు మాత్రం ఎవరైనా ప్రాపర్టీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. FCDA పరిధిలో కొనుక్కున్నప్పుడు డెఫినెట్గా ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు R&B ఉంది, HMDA విస్తీర్ణం ఉంది. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. రోడ్ వైడనింగ్ లో పోకుండా ఉండే ప్లాట్స్ తీసుకోవని అంటున్నారు. సో ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా చెప్పాలంటే. FCDAలో ఇంకా రోడ్లకు ఎక్కడ ఏ రోడ్ వస్తుందో చెప్పలేదు. ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే తప్ప మిగతా రోడ్లకు ఏం లేదు. ఓకే,
సో నెక్స్ట్ ఇప్పుడు ఒకప్పుడు ధరణి పోర్టల్ అని పెట్టి చాలా ఏమంటారు అవకతవకలు జరిగినాయి, మిస్టేక్స్ జరిగినాయి. సో దాన్నే రీనేమ్ చేసి భూమాత పోర్టల్ పెట్టి కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాడర్స్ కానీ ఆప్షన్స్ కానీ అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నారు. సో ఇప్పుడు భూమాత పోర్టల్ ఎలా ఉంది, అసలు ఎలా వర్క్ అవుతుంది? యాక్చువల్గా ధరణికి భూమాతకు చాలా చేంజ్ వస్తున్నాయండి. ధరణిని భూమాతతో కంపేర్ చేయలేము. ధరణి ఇష్యూస్ ఉన్నాయనే భూమాతను తీసుకురావడం జరిగింది. ఈ భూమాతను కూడా చాలా రెఫరెన్స్ పోర్టల్ అయితే సేమే కదా, జస్ట్ లేదండి, లేదు మొత్తానికి డిఫరెంట్ పోర్టల్. డిఫరెంట్ పోర్టల్ ఇప్పుడు ట్రయల్ రన్ లో ఉంది కాబట్టి ధరణిని యూజ్ చేస్తూ ట్రయల్ రన్ నడిపిస్తున్నారు. 4 మండలాలు మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ గా ధరణి పోర్టల్ భూమాత పోర్టల్ నడుస్తుంది. అంతేగాని సపరేట్ వెబ్సైట్, సపరేట్ పోర్టల్, చాలా నామ్స్ చేంజ్ అవుతున్నాయి. మనకు 120 నామ్స్ ఉన్నాయి మనకు ల్యాండ్ మీద. సో ఇవన్నీ కూడా ఈ జిఓసి ఇవన్నీ ఏదైతే ఉందో అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేస్తూ మనకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక రెఫరెన్స్, బీహార్ నుంచి ఒక రెఫరెన్స్, కర్ణాటక నుంచి ఒక రెఫరెన్స్, ఆంధ్ర నుంచి ఒక రెఫరెన్స్, ఇవన్నీ తీసుకొని భూమాత పోర్టల్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకొక భూమాత పోర్టల్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ 100% కంప్లీట్ అయ్యి రావడానికి ఇంకా 6 months పడుతుంది. సో ఇప్పుడు అడిగేది పైలట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 మండలాలు జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 33 మండలాలు జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం స్టేట్లో ఉన్నటువంటి 1200 మండలాల్లో జూలై 12 ఆగస్ట్ 15 మధ్యలో లాంచ్ చేయబోతున్నారు. సో కంపల్సరీ అందరూ అందులో రిజిస్టర్ అవ్వాల్సిందేనా? కంపల్సరీ ల్యాండ్స్ షిఫ్ట్ అవుతాయి అక్కడికి. యాప్లో ఇప్పుడు ఏవైతే ల్యాండ్స్ మనకు ఉన్నాయో అవన్నీ. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంది, ధరణి పోర్టల్లో మా భూమి లేదు, ధరణి పోర్టల్లో సాదా బైనం కనపడట్లేదు, ధరణి పోర్టల్లో లాభన్ పట్ట భూములు కనపడట్లేదు, ధరణి పోర్టల్లో చిన్న ఇష్యూ ఉన్నా కూడా, చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మా ల్యాండ్ కనపడట్లేదు, లేదు మేము ల్యాండ్ పొజిషన్లో ఉన్నాం, వేరే వాళ్ళు వచ్చి మా పొజిషన్లో పేర్లు కనపడుతాయి. ఇవి ఇష్యూస్ అక్కడ ధరణిలో. ఇవన్నీ సార్ట్అవుట్ చేయడానికి ఎవరి దగ్గర అవుతుందో తెలియలేదు. ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర పోయినాడు. కలెక్టర్ దగ్గర పోయినా కూడా ఆప్షన్ లేదు. ఇంత ప్యానిక్ అవ్వడానికి, తెలంగాణ పబ్లిక్ ఇంత ప్యానిక్ అవ్వడానికి ధరణిలో ఎక్కడ దాన్ని రెక్టిఫై చేసుకునే సిస్టమ్ లేకుండా పోవడం వల్ల ఈ ఇష్యూ అయింది. సో ఇంకోటి ఏంటంటే ల్యాండ్స్ కనపడకుండా పోతున్నాయి. సో దానివల్ల ఇష్యూ అయింది బాగా. సో ఇప్పుడు ఈ భూమాత పోర్టల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవా? ఇవన్నీ ఉండవు. ఇంకా గుర్తింగ్ ఏంటంటే సాదా బైనామాల భూమి. ఎందుకంటే తరతరాల నుంచి వెళ్ళి ఫాదర్ నుంచి పిల్లలకి వచ్చిన భూములు సాదా జస్ట్ పేపర్ మీద రాసుకొని ఉంటాయి. అవి వాటికి ఎటువంటి అథెంటికేషన్ ఉండదు. సో అటువంటి భూములు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. భూమాత పోర్టల్లో కనిపిస్తాయి. మీరు ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్లో, ఏ టైప్ ఆఫ్ భూమిలో ఉన్నా కూడా భూమాత పోర్టల్లో కనిపిస్తుంది, మీ పేరు మీద కనిపిస్తుంది. అంతకు మించి ఏం కావాలి మనకు? సో ఇంకా చాలా రెఫరెన్స్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఎప్పుడో రిలీజ్ చేయాల్సిన పోర్టల్ లేట్ అవడానికి, డిలే కావడానికి ఏంటంటే ఈ రీజన్స్ వల్లే. సో ఇప్పుడు నడిచే ఈ పైలట్ ప్రాజెక్ట్లో కూడా చెక్ చేస్తున్నారు ఇష్యూస్ ఎంతవరకు రిజాల్వ్ అవుతాయి, ఇంకేమైనా కొత్తగా రెక్టిఫై అవుతాయి ఉద్దేశంతోనే 4 మండలాలు మాత్రం పైలట్ ప్రాజెక్ట్గా నడుస్తుంది. డెఫినెట్గా ఈ పోర్టల్ ద్వారా పబ్లిక్కి మంచి జరుగుతుందని మనం ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థ్యాంక్స్.